నిజానికి పూర్వం ఏం చేసేవారంటే పాఠశాలలు తెరిచి విద్య ప్రారంభం అయ్యే ముందు హోమాలు చేసేవారు. ఎందుకంటే శిష్యులందరూ కూడా ధార్మికంగా చదువు నేర్చుకుంటే శక్తి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఒళ్ళు కోసేసే అధికారం వచ్చింది. మీరు ఎవరినన్నా పక్కన కూర్చుంటే ఓ బ్లేడో ఓ చాకో పెట్టి ఇలా అన్నారనుకోండి, అదో పెద్ద నేరం. డాక్టర్ గారికి వస్తే ఉపకారం, డబ్బిచ్చి మరీ కోయించుకుంటాం. ఎందుకని ఆయన చేసేది ఏదైనా మనకి శరీరానికి రక్ష చేయడానికి కోస్తున్నారు. ఇప్పుడు నా ఒంటి మీద ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అనుమానం ఉంటే నిద్ర వచ్చేస్తున్నా నేను కళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాను. వైద్యుడి మీద ఎంత నమ్మకం? నాకు మత్తి ఇచ్చేసి నన్ను నిద్రపుచ్చేసి మీరు కోసేసేయండి అని చెప్పేసి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా, భార్య లేదు, పిల్లలు లేరు, అందరినీ వదిలిపెట్టేసి మత్తు పుచ్చుకొని గుండె నిలువుగా అడ్డంగా కోసేస్తాట అంటే ఆయన నాకు మళ్ళీ ఆయుర్దాయం ఇస్తాడు అని నమ్మి అంత నిద్రలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని వెళ్ళిపోతున్నావే శస్త్రచికిత్స గదిలోకి. అప్పుడు వైద్యుణ్ణి ఎంత నమ్మావు? అంత నమ్మకం ఎలా వచ్చింది ఆయన మీద? ఆయనకున్న చదువు, ఆ చదువు ఆయన కానీ దుర్వినియోగం చేస్తే ఏమైపోతుంది సమాజం? చదువు కాదు, చదువుతో పాటు సమాజము పట్ల కర్తవ్యత, నిష్ఠ, అలాంటి వాళ్ళు పెరగాలని హోమం చేస్తారు. అవంతి హోమం చేసి పాఠశాల తెరుస్తారు, తెరిచి పిల్లలకి పాఠం చెప్తారు. శిష్యులు పెరగాలని చేస్తారు, అట్లాంటి హోమం చేస్తారు, అవంతి హోమం అని. కాబట్టి శంకర భగవత్పాదులు మన కోసం వెతుక్కుంటారు. మనము శంకర భగవత్పాదుల పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పెరిగిపోయామని ఓ 30 శ్లోకాలు 40 శ్లోకాలు వచ్చాక పిల్లిలాగో కోతి పిల్లలాగో వదలకూడదు, పట్టుకునే ఉండాలి. ఉంటే ఆఖరి స్థితి ఆయన యందు ఐక్యం అయిపోవడం. ఐక్యం అయిపోయిన తరువాత కూడా ఎవరికి నమస్కారం చేస్తూ ఐక్యం అంటే గురువుగారికే. అక్కడ మాత్రం అద్వైతం లేదు. ఎందుకని అంటే అంతటి మహోపకారి. కాబట్టి దేహం ఉన్నా కరుణే, దేహం లేకపోయినా కరుణే. అందుకని ఆ కరుణకు హద్దు లేదు. సాధారణంగా దయకి శరీరం అవసరం అవుతుంది. దయా మాట రెండు శరీరంతో ఉంటాయి. గురువుగారి మాట, గురువుగారి దయ శరీరంతో సంబంధం లేదు. గురువుగారు చెప్పిన మాటలు అలా ఉండిపోతాయి అంతే. గురువుగారు చూపించిన దయ అలా నిలబడిపోతుంది అంతే. అవి రెండు చెక్కు చెదరవు కాలంలో.